తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని అత్యంత దారుణంగా హత్య చేశారు. అంతటి ఘోరానికి ఒడిగట్టి కూడా ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా రక్తమొడుతున్న ఆ శవాల మధ్య అంతకులు దాదాపు 7 గంటల పాటు గడిపారు. అక్కడే స్నానాలు చేసి ఆహారం తింటూ రాక్షసుల్లా ప్రవర్తించారు. బంగ్లాదేశ్లోని హిందూ కుటుంబం హత్య కేసులో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలు ఒళ్ళు గగురు పుడిచేలా చేస్తున్నాయి. ఈ భయంకరమైన హత్యకాండ ప్రతి ఒక్కరిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. బంగ్లాదేశ్లోని రంగ్పూర్ నగరంలో నివసించే రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం. ఆయన భార్య ప్రీతిలత, 23 ఏళ్ల కుమార్తె అగామి, 12 ఏళ్ల కుమారుడు ప్రియంతో కలిసి హాయిగా జీవిస్తున్నారు. అయితే వారి ఇంటి పక్కనే ఉండే సిద్ధార్థ్ దాస్, ముగ్ధోదాస్ అనే 2 యువకులు తీవ్రమైన డ్రగ్ వ్యసనపరులు. వారు ప్రతిరోజు రాత్రి దొంగతనంగా గణపతి చక్రవర్తి ఇంటి మేడపైకి ఎక్కి యబా అనే భయంకరమైన సింథటిక్ డ్రగ్ తీసుకునేవారు. తమ ఇంట్లో ఇలాంటి దౌర్భాగ్యపు పనులు చేయవద్దని, నాశనం కావద్దని ఆ ఉపాధ్యాయుడి కుటుంబం వారిని గట్టిగా నిలదీసింది. ఆ చిన్న ప్రశ్నే ఆ కుటుంబం మొత్తానికి మరణ శాసనంగా మారింది. ఆగస్టు 20 గురువారం రాత్రి మేడపై నుంచి శబ్దం రావడంతో గణపతి చక్రవర్తి పైకి వెళ్లి డ్రగ్ తీసుకుంటున్న ఆ 2 యువకులను నిలదీశారు. డ్రగ్ మత్తులో ఉన్న నిందితులు తాము దొరికిపోతామనే భయంతో గణపతి భుజంపై ఉన్న టవల్తో ఆయన గొంతు నులిమి మేడపైనే చంపేశారు. పైనుంచి శబ్దాలు విని కంగారు పడుతూ మెట్లెక్కి వస్తున్న భార్య ప్రీతిలతను మెట్లపైనే అడ్డుకొని గుడ్డముక్కతో గొంతు బిగించి ప్రాణాలు తీశారు. ఎంతసేపటికి తల్లిదండ్రులు రాకపోవడంతో అనుమానంతో వచ్చిన కుమార్తె అగామి, కుమారుడు ప్రియంలపై కూడా వరుసగా దాడి చేసి తాడు మరియు స్కార్ఫ్లతో గొంతు నులిమి అత్యంత క్రూరంగా అంతమొందించారు. ఈ కేసులో భయంకరమైన విషయం ఇక్కడే వెలుగు చూసింది. నలుగురిని చంపేసిన తర్వాత కూడా హంతకుల్లో ఎలాంటి భయం కానీ పశ్చాత్తాపం కానీ లేదు. రక్తం మడుగులో పడి ఉన్న ఆ నలుగురు శవాల మధ్య 6 నుంచి 7 గంటల పాటు గడిపారు. బాధితుల ఇంట్లో ఉన్న ఖర్జూరాలు, ఇతర ఆహార పదార్థాలను తింటూ రక్తపు మరకలు వదిలించుకోవడానికి అక్కడే స్నానాలు చేశారు. అంతటితో ఆగకుండా ఆ శవాల ముందే కూర్చొని మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటూ వికృతంగా నవ్వుకున్నారు. తాము దొరికిపోకూడదనే ఉద్దేశంతో తెల్లవారుజామున హంతకులు ఒక ఘోరమైన ప్లాన్ వేశారు. చనిపోయిన నలుగురి ముఖాలను ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు ఇంట్లో ఉన్న రసాయనాన్ని ఉపయోగించి ముఖాలను పూర్తిగా కాల్చివేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఇదొక దోపిడిలా సీన్ను మార్చారు. బాధితుల ఫోన్లపై ఉన్న తమ వేలి ముద్రలను తుడిచేసి మరుసటి రోజు మధ్యాహ్నం వీధులన్నీ ఖాళీగా ఉన్న సమయంలో బయట నుంచి తాళం వేసి పారిపోయారు. గురువారం రాత్రి నుండి కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో శనివారం రాత్రి ప్రీతిలత సోదరి పూజా చక్రవర్తి, ఇతర బంధువులు రంగ్పూర్లోని ఇంటికి వచ్చారు. ఇల్లు తాళం వేసి ఉండడం, లోపల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండడంతో స్థానికులు, బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి 11:30 పోలీసులు తాళాలు బదలుకొట్టి లోపలికి వెళ్ళగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. హత్యలు చేసి బయట నుంచి తాళం వేయడం వల్లే శవాలు కుళ్ళిపోయి ఆ వాసన ద్వారానే ఈ దారుణమైన ఘోరం ప్రపంచానికి తెలిసింది. ఈ హత్యకాండ బయటకొచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఇది మతపరమైన దాడి లేదా తీవ్రవాదుల పని అని ప్రచారం జరిగినప్పటికీ రంగపూర్ మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది కేవలం డ్రగ్ గొడవ వల్ల జరిగిన నేరమేనని, ఇందులో ఎలాంటి మతద్వేష కోణం లేదని స్పష్టం చేశారు. అలాగే నిందితులు కూడా అదే హిందువులే అని తెలిపారు. ఏదేమైనా మూర్ఖుల చేతిలో అందమైన ఫ్యామిలీ బలి కావడం చాలా బాధాకరంగా ఉంది.